వేరే గారు వెళ్ళిపోతున్నారా? ఎలా వచ్చిందా? ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా తాళరో హెడ్ క్వార్టర్ అయినటువంటి జన సైనికులు అందరూ ఈ తాళరో పంచాయతీ శుభ్రపరిచే కార్మికులందరికీ స్త్రీలకు పురుషులకు అందరికీ కూడా సన్మానాలు చేసి బట్టలు పెట్టడం జరిగింది. ఆయన మొట్టమొదట ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఈ పంచాయతీరాజ్ ఏదైతే ఉందో ఈ పంచాయతీరాజ్కి ముఖ్యంగా అందుబాటులో ఉంటానని ప్రమాణం చేయడం జరిగింది. అంచేత వారికి జనసేన పార్టీ కార్మికులకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీకి తెలియపరచవచ్చని, మీరు తెలియపరచాలని ఏమైనా ఇబ్బందులు ఉన్నా తెలియపరచండి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొనగల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మమ్మడివారి నియోజకవర్గం తాళరో మండలంలో ఉన్న పంచాయతీ సిబ్బందికి అలాగే ఇక్కడ పనిచేసే కార్మిక సిబ్బందికి కూడా మేము సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా తీసుకున్న తర్వాత పంచాయతీలు చాలా అభివృద్ధి చెందాయి. ఇప్పటి వరకు ఎంతో మంది మినిస్టర్లు పంచాయతీరాజ్ తీసుకున్నారు, కానీ పంచాయతీరాజ్ ని అభివృద్ధి చేసిన మినిస్టర్లు ఇప్పటి వరకు చరిత్రలోనే లేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా పంచాయతీ బాగుంటేనే ఆ గ్రామాలు చాలా బాగుంటాయి. అలాంటిది పంచాయతీకి సంబంధించిన నిధులు దుర్వినియోగం అవడమే తప్ప దాన్ని సద్వినియోగం చేసిన మినిస్టర్లు ఇప్పటి వరకు ఎవరూ లేరు. అది ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. మరి పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సేవలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలంటే పారిశ్రామిక పంచాయతీకి సంబంధించిన సిబ్బంది కూడా ఆయనకు సపోర్ట్ గా నిలబట్టి ఆయన మరింత పంచాయతీలో ముందుకు తీసుకెళ్తారని మేమందరం కోరుకుంటూ ఈ రోజు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మరి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు గ్రామాలలో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. ఈ తాళరేవులో తాళరేవు మండలంలో గల జన సైనికులు వీర మహిళలు అందరూ కలిసి ఈ యొక్క పంచాయతీ సిబ్బందికి బట్టలు పెట్టి సాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. ఎంచేతనంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ధ్యేయం ఒకటే, పేద ప్రజలు అన్నవారు ఎక్కడో కూడా వాళ్ళు ఎటువంటి చింతన చెందకూడదని, ఆ విధంగానే గాంధీ గారి కళ్ళగన్నటువంటి పంచాయతీ డెవలప్ అవ్వాలని ఆయన వచ్చిన వెంటనే పంచాయతీలకి పరిపుష్టి చేయడం కోసం ఎన్నో నిధులు వెచ్చించి పంచాయతీలో ఉన్న సిబ్బందికి జీతాలు కానీ, పంచాయతీలో ఉన్న పనులు కానీ, రోడ్లు కానీ, సిసి రోడ్లు కానీ డెవలప్మెంట్ కి ఆయన కొనుక్కోవడం జరిగింది. అదే దృక్పథంతో ఈ రోజున మా నాయకుడి పుట్టినరోజు సందర్భంగా శుభ సందర్భంగా ఇక్కడ జనసేన నాయకులు వీర మహిళలు మొత్తం గ్రామాల్లో ఉన్న అభిమానులు అందరూ కలిసి ఈవేళ ఆసుపత్రిలో సిహెచ్ ఆసుపత్రిలో రోగులకి పళ్ళు ఇవ్వడం జరిగింది. పంచాయతీలో ఉన్నటువంటి సిబ్బందిని ఘనంగా సత్కరించడం జరిగింది. ఆయన కోరుకున్న కళ్ళకన్నటువంటి నిజమైనటువంటి ప్రభుత్వం ఈవేళ కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో సేవ చేసినా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన పుట్టినరోజు అలాంటి పుట్టినరోజు రెండో చేసుకుంటా భగవంతుడికి ఆయన ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పిలకండి ఒకసారి అలా వెనక్కి
సత్యనారాయణ గారు అందరికీ నమస్కారం అండి. ఈ రోజు పి మల్లవరం డీజీపీ కళ్యాణ మండపంలో మెగాస్టార్ చిరంజీవి గారు మరియు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు పుట్టినరోజులు పురస్కరించుకుని బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అయితే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో సుమారు 150 నుంచి 200 మంది డొనేట్ చేయడం జరుగుతూ ఉంటది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఒక ముఖ్య ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అదేంటంటే మన కాకినాడ పరిధిలో 150 మంది తలసేమియా బాధిత చిన్నారులు ప్రతి నెల కూడా వాళ్ళకి బ్లడ్ ఎక్కించకపోతే వాళ్ళకి ప్రాణానికి ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో ఉంటారు. అంటే వాళ్ళకి బ్లడ్ ప్రతి నెల ఎక్కిస్తేనే వాళ్ళ జీవనం సాగుతూ ఉంటది అనమాట. అలాంటి పిల్లలకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కాకినాడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రతి నెల వాళ్ళకి బ్లడ్ ఉచితంగా ఏర్పాటు చేయడమే కాక బ్లడ్ వాళ్ళ దగ్గరే ఫ్రీగా ఎక్కించడం జరుగుతుంది అనమాట అండి. అలాంటి మహత్తరమైన కార్యంలో కనీసం 10% వాళ్ళు 1000 యూనిట్లు ఇస్తే మేము 100 యూనిట్లు, వాళ్ళు 10,000 యూనిట్లు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. అందులో కనీసం 1500 యూనిట్ల వరకు కూడా మా ద్వారా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇంతటి మహత్తరమైన కార్యంలో పాల్గొని బ్లడ్ డొనేషన్ చేస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులైనటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్లకు, నా అన్నదమ్ములకు, మెగా అభిమానులకు, జనసేన సైనికులకు, స్వచ్ఛంద రక్తదాతలకి, మా జన సైనికుల తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున, చిరంజీవి గారి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అంతా తీస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి జన సైనికులతో పాటు వేదిక పరంగా ఈ డీజీపీ కళ్యాణ మండపాన్ని ఉచితంగా ప్రతి సంవత్సరం కూడా మాకు వారు చాలా మంచి హృదయంతో మాకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా మా జన సైనికుల తరపున, నా తరపున దూలిపూడి గొల్లబాబు గారికి, రాజేష్ గారికి, వాళ్ళిద్దరికీ కూడా ఈ సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా నేను ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు మా యొక్క అభిమాన పాత్రులు, ఆంధ్రప్రదేశ్కి అభిమాన నాయకుడు అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈ రోజున మల్లవరం గ్రామంలో మరి మా డాక్టర్ ప్రసాద్ గారి యొక్క అధ్యక్షతన ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ఈ సంవత్సరమే కాదు, ఆయన చాలా కాలం నుండి ఎన్నో సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ కూడా రక్తం కావాల్సిన వారికి వారు మరలా తిరిగి రిప్లై చేయడం జరుగుతుంది. అయితే ఎంచేతంటే మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మన చిరంజీవి గారు కానీ వారి అభిప్రాయం ఒకటే, రక్త శిబిరాన్ని మొట్టమొదటిలో ప్రారంభించింది మెగా కుటుంబం. ఆ కుటుంబం యొక్క అడుగుజాలను నడుస్తూ ఈవేళ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ గారికి మేము జనసేన తరపున, మా మండలం తరపున, నియోజకవర్గం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే ఇక్కడ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని ఇచ్చినటువంటి ప్రతి దాతకి రెండోసారికి మా యొక్క జనసేన తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖను తీసుకుని పంచాయతీరాజ్ శాఖను అభివృద్ధి చేస్తూ ప్రజల కోసం హార్నెస్లో పనిచేస్తున్నటువంటి ప్రీతమ నాయకుని పిలుపు పుట్టినరోజు మాకందరికీ పండుగ రోజుగా భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు
చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ ప్రసాద్ గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. వారికి రిప్రజెంటేటివ్లు, తర్వాత డోనర్స్, విలేజెస్, మండలంలో ఉన్న వాళ్ళు వారికి సహకరిస్తూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ పుట్టినరోజులు ఈవేళ చాలా చోట్ల చేయడం వల్ల బ్లడ్ క్యాంపులు మండలంలో 2-3 చోట్ల పెట్టడం జరిగింది. దానివల్ల ఇంకా వచ్చే దాతలు ఉన్నారు. ఆ దాతలు అందరూ కూడా సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కువగా బ్లడ్ ఇస్తారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియబోతూ సెలవు తీసుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు దేశంలో అత్యంత నిజాయితీపరుడైన నాయకుడు. ఎప్పుడు కూడా తన సొంత సంపాదనను కూడా పేద ప్రజలు సమాజ శ్రేయస్సు కోసం కష్టపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని, అలాగే చిరంజీవి గారి పుట్టినరోజుని పురస్కరించుకొని మన డాక్టర్ ప్రసాద్ గారు ప్రతి సంవత్సరం జరిపేలాగే ఈ సంవత్సరం కూడా సుమారు 150 నుండి 200 మందితో రక్తదానం శిబిరం నడుపుతున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ రక్తదాన శిబిరం నడుపుతున్న ప్రసాద్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా దానం చేసి 10 మందికి ఉపయోగపడుతున్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చాను. నెక్స్ట్ సార్ డి చందు ప్రసాద్ గారు రామ్ గారు, కిషోర్ గారు, కె వెంకటేష్ గారు, నాకేం చెప్పు ఏం కాదు ముందు వచ్చాం కదా దగ్గర వచ్చా. ఓకే రెడీ. రాజు కొంచెం అది ఆ గ్యాప్ मने परमान की लावन మొన్న మీరు వచ్చేలేక కూడా कितना लाइन ఓకే సార్ రెడీ समुद्र है तंदरे అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముమ్మడివారం నియోజకవర్గంలో తాళరేవు మండలం జీవేమార గ్రామంలో మరి మనందరి ప్రియతమ నాయకుడు, మనందరి ఆరాధ్యము, ఆంధ్ర ప్రజల గుండె చప్పుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు జీవేమారంలో అనేక మంది రక్తాన్ని మరి ఇవ్వడానికి మరి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందుకు ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ఈరోజు ఆంధ్ర ప్రజల గుండె చప్పుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ సమస్య ఉండిద్దో ఆ సమస్యని తీర్చగలే ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మరి బడుగు బలహీన వర్గాలకు కానీ గిరిజనులకు కానివ్వండి, ఎక్కడికి ఏ సమస్య ఉన్నా కూడా ముందు ఆ సమస్యని పరిష్కరించే వరకు కూడా
మరి నిద్రపోని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా చెప్పొచ్చు. మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన ముమ్మడివారి నియోజకవర్గం రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకి అనుగుణంగా నడుచుకుంటూ ఆయన ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలు పాటిస్తూ క్రమశిక్షణతో ముందుకెళ్ళి మరి ఆయన్ని మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళేదాకా కూడా మీరు కష్టపడి పనిచేయాలని చెప్పి కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజు మా ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి చిలకలపూడి పాపారావు గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వైసీపీ ఓరుగాలిలో ఈ గ్రామంలో పుణ్యమంత్రులు సూర్యబాబు గారిని జనసేన సర్పంచ్ గా గెలిపించి ఆంధ్రప్రదేశ్ లో మెగా బ్రదర్స్ ఏ విధంగా సహాయపడుతున్నారో ఆ పదంలో ఉన్న వారికి అదే విధంగా ఇక్కడ ఈ గ్రామంలో పుణ్యమంత్రుల బ్రదర్స్ పుణ్యమంత్రులు సూర్యబాబు గారు సత్యబాబు గారు కూడా అలా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఈ గ్రామానికి అనేకమైన కార్యక్రమాలు మేము సోషల్ మీడియాలో చూస్తాం. చాలా అద్భుతమైన ఆపదలో ఉన్న అందరినీ కూడా కాపాడి ఈ గ్రామానికి మా నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చే బ్రదర్స్ హాల్లో ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు 54వ పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రామంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి సుమారు ఇప్పుడు ఈ టైంకి 60 యూనిట్ల బ్లడ్ ని సేకరించారు. వాళ్ళకి నిజంగా చాలా ధన్యవాదాలు ఈ గ్రామానికి కూడా. ఎందుకంటే ఈ హైవేకి దగ్గరలో ఉన్న గ్రామం వేరు, ఇది మారుమూల లోపల గ్రామంలో కూడా 60 యూనిట్లు ఇచ్చారంటే నిజంగా ఇక్కడ మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి కూడా చేతులెత్తి నమస్కరించి మళ్లీ సంవత్సరం 100 యూనిట్లు ఇంకా ఘనంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చేయాలని, అలాగే పుణ్యమంత్రుల బ్రదర్స్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చూడగలని, అలాగే ఇక్కడ ఈ గ్రామంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని చెప్పి మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ జై సింగ్, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. తీసారా మీరు అందరూ ఎందుకంటే కంగారానికి బుల్లే బుల్లే పాపరావు గారు పైకి 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 అలా మధ్యలో అవును ఒకసారి పరండి పల్లె పైకి వచ్చారు శివగాడు వచ్చారు కూడా నా తాళ్ళలో ఉండండి ఎవరో జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. జై
జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన సర్పంచ్ గారి నాయకత్వం సర్పంచ్ గారి నాయకత్వం సర్పంచ్ గారి నాయకత్వం సూర్యబాబు గారి నాయకత్వం సూర్యబాబు గారి నాయకత్వం సత్యబాబు గారి నాయకత్వం సత్యబాబు గారి నాయకత్వం సత్యబాబు గారి నాయకత్వం భాగ్యశ్రీ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన అందరికీ నమస్కారం అండి. ఈ రోజు తాళరేవు మండలం జి వేమారం గ్రామంలో మరి సూర్యబాబు గారు అలాగే వాళ్ళ తమ్ముడు సత్యబాబు గారు ఆధ్వర్యంలో 60 అడుగుల మరి జనసేన జెండా ఈ రోజు ఆవిష్కరించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే ముమ్మడివరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జనసేన జెండా రెపరెపలాడాలి. ప్రతి గ్రామంలో కూడా రెపరెపలాడాలి. ముమ్మడివరం నియోజకవర్గాన్ని జనసేన అడ్డాగా మార్చుకోవడానికి ఇది ఒక వేదిక అని చెప్పి కూడా ఈ సందర్భం మీకు తెలియపడతా ఉంటాను. అదే స్ఫూర్తిని ప్రతి గ్రామంలో కూడా మీరు కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తూ, ఈ రోజు మనందరి ఆరాధ్య దైవం, ముఖ్యంగా నా దైవం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి మరి ఈ రోజు మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా మా దైవం పవన్ కళ్యాణ్ గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఆయన ఆశయాలు ఆ సిద్ధాంతాలు కూడా మీరు కూడా కొనసాగిస్తూ ఆయన బాటలో నడుస్తూ క్రమశిక్షణతో మెలిగినప్పుడే మనం పవన్ కళ్యాణ్ గారిని చాలా ఉన్నత స్థాయిలో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ స్థాయిలో చూసే వరకు కూడా మీరు కష్టపడుతూ పార్టీని బలోపేతం చేస్తూ అందరూ కలిసిమెలిసి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ప్రతి ఒక్క నాయకులు మండల అధ్యక్షుడు కానివ్వండి, కార్యవర్గ సభ్యులు కానివ్వండి, నియోజకవర్గం అందరూ నాయకులు అందరూ కూడా మార్కెట్ చైర్మన్ సోదరు గారు భాగ్యశ్రీ గారు కానివ్వండి, అందరూ కూడా రావడం చాలా ఆనందక విషయం. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. టైం లేదంటారు మరి మీరు సరదాగా చేసుకుంటారంటే మీ దగ్గర అందరూ వచ్చారు చెప్తాను. చాలా బాగా జరిగింది. అందరూ కలిసి చాలా ఏం పర్లేదండి. మీ ఫ్యామిలీకి మీరు వేసుకోండి. బాబా బాగా వెనక నాయకులకు కుటుంబ నాయకులకు ముఖ్యమైన అతిథి మనకి ఇష్టమైన అతిథి ఫిషర్మెన్ కమ్యూనిటీ వెల్ఫేర్ స్టేట్ వెల్ఫేర్ చైర్మన్ గారు చిలకలపూడి బాబారావు గారు, మన జమ్మీ గారు, బాబారావు గారు, మండల నాయకులు, ముమ్మడివారు నియోజకవర్గ నాయకులు అందరూ ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా ప్రియతమ నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విద్యార్థులకి మాకు చిరు కానుకలు సమర్పించాలని మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనుకోకుండా ముఖ్యమైన అతిథులు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ రావడం అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం, ఎక్కువ సమయం లేదు. వచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వేసలేదు డైరెక్టర్ గారికి రామనగర్ ఎలా తిరిగేయాలి?
పోరాటం చేస్తున్నారంటే వాళ్ళే మెయిన్ నాయకులు. ప్రదీప్ పవన్ కళ్యాణ్ తెలుసా? పవన్ కళ్యాణ్ గారు తెలుసా? పవన్ కళ్యాణ్ నువ్వు పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుసా పవన్ కళ్యాణ్? ఫాస్ట్ గా 2 లైన్లు వచ్చాయండి పిల్లలకి. వచ్చేయండి, ఇచ్చుకుంటూ వచ్చేయండి. మీరు ఉండాలి ఇచ్చినట్టు. నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్, చాక్లెట్, పెన్ను, చిరు బహుమతుల్ని అందజేయడం జరుగుతుంది. వివిధ గ్రామాల్లో అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా ప్రతి గ్రామంలో బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. నాయకులు, కూటమి నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు బాగా సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చిలకలపూడి పాపారావు గారు రావడం జరిగింది. స్టేట్ కమిటీ ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ గారు అయిన చిలకలపూడి పాపారావు గారు, మిగతా ముమ్మిడివరం నియోజకవర్గం నాయకులు, కూటమి నాయకులు అందరూ రావడం కూడా మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. పిల్లలు చాలా ఆనందంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అందరికి ఇచ్చేసిన అందరికి, పాత్రికేయులకు అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్, హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్. పవన్ గారు కూడా బాగా చదువుకోవాలి, అభివృద్ధిలోకి రావాలి అని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటూ మన మీటింగ్ లో కూడా చెప్పారు. మీరు అందరూ అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మీరు ఏ కార్యక్రమాలు, ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయండి అని చెప్పారు. మీరు కూడా హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో అనేక కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మా ఆరాధ్య దైవం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు ఇక్కడ మన స్కూల్లో జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య నాయకులు, జనసేన నాయకులు అందరూ హాజరు కావడం జరిగింది. మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుని ఆయన స్ఫూర్తితో మా జనసేన నాయకులు, మా పడల పంచాయతీలో ఉన్న మా జనసేన కార్యకర్తలు, జన సైనికులు అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా దైవానికి, మా జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై జనసేన. పుట్టినరోజు శుభాకాంక్షలు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన నాయకుల, కూటమి నాయకులకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా కళాకారుడు అండి, కళాకారుడు. పుట్టినరోజు మీది రండి లక్ష్మణరావు గారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు.
ఇలా సోదరా ఇలా తిరుగు. శుభాకాంక్షలు. लागे ना फ्रेंड लागे रोड हमारे लिए बैठन फोटो కోసం లాగే ఈ శంకర్ ఈరోజు మా బలం, మా బలగం, మా ధైర్యం, మా దైవమైనట్టి పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత స్వీకరించిన వెంటనే ఆడంబరాలకు పోకుండా ఆదివాసీ ప్రాంతంలో ఉన్న వారికి సరైన రోడ్లు లేక తాగునీటితో ఇబ్బంది పడక నడవడానికి జోళ్లు లేని పరిస్థితిలో ఆయన రోడ్లు వేయించి ఆదివాసులకి తన సొంత ఖర్చులతో జోళ్లు కొనిపించి పండగ చేసుకునే వాతావరణం లేని వాళ్ళకి పండగ వాతావరణం కల్పించిన ఏకైక నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాగే వైజాగ్లో పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో అరెస్టు చేసే సమయంలో అనేక మంది జన సైనికులు అందరూ ఏమవుతుందని ఎదురు చూసే సమయంలో అక్కడ ఒక చంటిబిడ్డ తల్లి ఒక చేత్తో చంటిబిడ్డని ఒక చేత్తో జనసేన జెండా పట్టుకుని ఒక పడవ పైన కూర్చుని ఉంటే గోవిందమ్మ అనే వ్యక్తిని ఈరోజు మొన్న జరిగిన వైజాగ్ ఫంక్షన్లో ఆవిడ చేత జ్యోతి ప్రజలు చేసిన ఏకైక వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను ముందు సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఈరోజు పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చెప్పిన 400 పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు సొంత నిధులు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా సొంత ఆయన వచ్చిన జీతం నా 3 లక్షల చిల్లర అయితే ఉంది, 4 లక్షల ఉంది. ఇవాళ పిఠాపురంలో అనేక అనాథ పిల్లలు ఉంటే కనుక ఆయన ₹1 జీతం తీసుకోకుండా ఆయనకు వచ్చిన సాలరీ కూడా అనాథల పిల్లలకు పంచిపెట్టిన ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒక కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన ఎన్నో కార్యక్రమాలు ఆయన సొంత పార్టీతో పార్టీ 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఆయన కుంగిపోలేదు, అలా ఆయన గెలిచినప్పుడు కూడా పొంగిపోలేదు. అప్పుడు పార్టీకి ఉన్న కార్యకర్తలతో అండగా నిలబడ్డాడు. ఇప్పుడు కార్యకర్తలతో అండగా నిలబడిన నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే సొంత డబ్బులతో తమ ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్ పెట్టినా
అనేక రాజకీయ నాయకులు పలావ్ పొట్లు ఇచ్చో లేకపోతే మనిషికి 500 రూపాయలు ఇచ్చో జనాలు తీసుకెళ్తారు. కానీ ఒక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మాత్రమే ఏ రూపాయి లేకుండా ఏ ఖర్చు లేకుండా వచ్చే నాయకుడు ఎవరన్నాడంటే ఒక జనసేన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అది ఆయన అభిమానం చేసుకున్న సొంతం. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన మాయేష్ కూడా పోసుకుని నుండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై జనసేన.